10 ఏళ్లలో బీసీల గురించి బీఆర్ఎస్ ఒక్క మాటైనా మాట్లాడలేదన్నారు కాంగ్రెస్ నేతలు. బీసీలపై బీఆర్ఎస్ లీడర్లకు ప్రేమ ఉంటే కేసీఆర్ ని తీసుకెళ్లి ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకు పీసీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర, శ్రమదానం చేపడతామన్నారు హస్తం లీడర్లు. 10 ఏళ్ల పాలనలో బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత ఎందుకు మాట్లాడలేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీల గురించి మాట్లాడుతున్న కవితను ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. నామినేటెడ్ పోస్టులు, డైరెక్టర్ల నియామకంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకు పీసీసీ ఆధ్వర్యంలో పాదయాత్ర, శ్రమదానం చేపట్టనున్నట్లు చెప్పారు. పరిగి నుంచి ప్రారంభమై వరంగల్ వర్ధన్నపేట వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు పీసీసీ చీఫ్. నామినేటెడ్ పోస్టుల కొరకు కలెక్ట్ చేసిన పేర్లన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ చేయడం జరిగింది. రేపు ఉదయం ముఖ్యమంత్రి గారితో నేను, మీనాక్షి మేడం గారు మాట్లాడతాం. అదేవిధంగా 31 సాయంత్రం నుండి పాదయాత్రలు, శ్రమదాన కార్యక్రమాలు, పరిగి నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలు వరంగల్ వర్ధన్నపేట వరకు దాదాపు 6-7 రోజులు పాదయాత్రలు ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతంపై ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలను పీసీసీ ప్రారంభించింది. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హైదరాబాద్ జిల్లాపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీలో లీడర్ల సమన్వయం, కార్పొరేషన్ డైరెక్టర్లు, సభ్యులపై డిస్కస్ చేశారు. రివ్యూకు మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఉనికి కోసమే కవిత దీక్ష చేస్తానంటుందని విమర్శించారు జగ్గారెడ్డి. వాళ్ళ అయ్య 10 ఏళ్ళు సీఎం ఉన్నాడు. అప్పుడు బీసీలు అంటే వీళ్ళ జ్ఞాపకం రాలే. బీఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా సినిక్ గ్యాంగ్ అయిపోయింది. ఇదంతా బీఆర్ఎస్ ఫ్యామిలీ గురించి మనం ఎక్కువ మాట్లాడకపోవడమే బెస్ట్. అయ్య దుకాణం బంద్ అయిందని కూతురు కూడా, బిడ్డ కూడా బయటకు వెళ్ళారు. అరే మీ వాళ్ళు అయ్యున్నప్పుడు బీసీలు ఆదికి రాలేదు, ఇప్పుడు ఆదికి వచ్చింది. ఏంది ఆమె ఎవరు అసలు? ఏంది ఆమె కెపాసిటీ ఏంది? వాళ్ళ అయ్యి ఇంట్లోకి ఎలగొట్టిండు, అన్న ఇంట్లోకి ఎలగొట్టిండు. బీసీ రిజర్వేషన్ల లెక్కలపై బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 42% బీసీ కోటాలో ముస్లింలకు దక్కేది 1%మేనని తెలిపారు జీవన్ రెడ్డి. ఏ రాజకీయ పార్టీలైతే శాసనసభలో 42% రిజర్వేషన్ కల్పనకు సానుకూలత వ్యక్తం చేసినాయో ఆ రాజకీయ పార్టీలు వాళ్ళు ఏదైతుందో మళ్ళీ భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అంటే మీరు రాష్ట్రంలో ఒక అభిప్రాయం ఉంటుంది, మీకు కేంద్రంలో దానిపై నిర్ణయం తీసుకునేటువంటి ఒక బాధ్యత మీపై ఉంటే ఆడ భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తారు. కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామాలను ప్రజలు నమ్మరన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ను తీసుకొచ్చి ఢిల్లీలో ధర్నా చేయించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు ఆది శ్రీనివాస్. కల్వకుంట్ల కవిత గారు డైవర్షన్ పొలిటికల్స్ మొదలుపెట్టింది. తెలంగాణలో ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అంటున్నా. నిజంగా మీకు మా బీసీల పైన మీ భారతీయ రాష్ట్ర సమితికి ప్రేమ ఉంటే మీ తండ్రి కేసీఆర్ గారు మీరు వచ్చి ఢిల్లీలో ధర్నానా ఈ దీక్షణ చేస్తే మా బీసీల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావించవలసి వస్తుంది. ఏంది దొంగ డ్రామాలు ఏందో అంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దానికి సాక్ష్యమే ప్రభాకర్ రావు అరెస్ట్ అని అన్నారు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు. ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం కేసీఆర్ కూతురు కవితే స్వయంగా చెప్పారని అన్నారు. సీఎంపై ఆధారాలు లేకుండా కామెంట్స్ చేస్తే ఊరుకునేదే లేదన్నారు.